తన కలవరమేదో గుర్తించిందా వెతికిన వెలుగేదో కనబడకుందా ఇప్పుడైనా తనకేం కావాలో తెలిసేనా గుండెల్లో ఈ భారం ఏమంటోందో కన్నుల్లో ఈ శూన్యం ఏం చూస్తోందో ఇంత రాత్రిపూట ఎందుకు వచ్చావు? ఏమైంది వరుదిని? మన సంగతి మీ నాన్నకి తెలిసిపోయిందా? ఎవరికైనా ఏదన్నా ప్రమాదం జరిగిందా? మరింత రాత్రి నా దగ్గరికి ఒంటరిగా ఎందుకు వచ్చావు? వరుదిని, ఏమైంది వరుదిని? మాట్లాడు. ఎన్నడూ లేనిది ఎందుకింత ఏడుస్తున్నావు? ఎవరేమన్నారు నిన్ను? వరుదిని, దివ్య పెళ్లి కార్డు ఇది నాకెందుకు చూపిస్తున్నావు? ఏంటిది? వెడ్డింగ్ కార్డులో నీ పేరుందేంటి? మేమంతా సిద్ధు చేసుకుంటానన్నది దివ్యనే అని అనుకున్నామండి. కానీ ఇవాళ తెలిసింది అతను పెళ్లి చేసుకుంటానన్నది నన్నని. దానికి మా నాన్న కూడా ఒప్పుకున్నారని. చాలా పెద్ద మాయగాడివరా. ఏం చెప్పావు? ఏం చెప్పి తీసుకొచ్చావు? ఎవరిని ఏం చేస్తానని బ్లాక్మెయిల్ చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చావు? లేదు, నేను చెప్పేది కొంచెం విను. ఆమె నీకు జరిగిందంతా చెప్పడానికే వచ్చింది. నేను నమ్మను. నువ్వే ఏదో మాయ చేసుంటావు. వరు, నువ్వు చెప్పువారు. మీ నాన్నని చంపేస్తానని బెదిరించాడా? మీ కుటుంబాన్ని కిడ్నాప్ చేస్తానని ఏదైనా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? నువ్వేం భయపడకు, నేనున్నాను. నీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నేనిస్తాను. ఏం జరిగిందో చెప్పువారు. ఆయన చెప్పింది నిజం. ఇప్పుడు నేను చెప్పబోయేది నిజం. మేమిద్దరం కలిసిపోయాం. కలిసి కాపురం చేయాలి అని అనుకుంటున్నాం. మా నాన్నకి నచ్చజెప్పడం కోసం కొంతకాలం ఆగాలి అనుకున్నాం. ఈలోగా మా అమ్మ చనిపోయారు. మా నాన్నకి ఆయన మీద ఇంకా ద్వేషం పెరిగింది. దాంతో మేము చెప్పలేకపోయాం. ఈలోగా మా నాన్న తొందరపడి మీకు మాటిచ్చారు. అబద్ధం. నేను మీ ఇంటికొచ్చి మరీ అడిగాను. నీ అభిప్రాయం చెప్పమన్నాను. నీకు ఈ పెళ్లి ఇష్టమేనా అన్నాను. పెళ్లి శుభలేఖలు వచ్చాయి. అందులో నా పేరు పక్కన
నీ పేరుంది. అప్పుడు ఏం మాట్లాడలేదు. పెళ్లి బట్టల కోసం షాపింగ్కి వెళ్ళాం. అక్కడ నువ్వు బయటపడలేదు. నేను ఈ ప్రపోజల్ తెచ్చినప్పటి నుంచి, మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకున్నప్పటి నుంచి ఒక్కసారి కూడా నీకు అనుమానం రాలేదా? మనం ఎన్నిసార్లు కలుసుకున్నాం, ఒక్కసారైనా నిజం తెలియలేదా? అరే ఎందుకు ఎందుకు ఈ నాటకాలు? పెళ్లి దాకా వచ్చాక ఎందుకు ఈ అబద్ధాలు? చెప్పు వరుదిని. వీడి సంగతి మర్చిపో. అసలు జరిగిందేంటో అది వేరే ఉంది. అదేంటన్నది బయట పెట్టు. వరు ప్లీజ్ మాట్లాడు. కమాన్ కమాన్ స్పీక్ అవుట్. ఆగు. నువ్వు అరిచినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు, అబద్ధం నిజం అయిపోదు. నమ్మను నమ్మలేను అంటే అది నీ కర్మ. పొరపాటు పడినందుకు నువ్వు వెళ్ళి మా మామను అడుగు. అంతే తప్ప వరదుని మీద అరిస్తే కుదరదు. Shut up! Just shut up. ఏదైనా సరే నేను వరుదిని నోట్ నుంచే వినాలనుకుంటున్నాను. ఏ క్లారిఫికేషన్ అయినా ఆమె చెప్పాలనుకుంటున్నాను. వరు ప్లీజ్ నువ్వు మాట్లాడు. ఈ పెళ్లి నీకు ఇష్టం లేకపోతే ఇంతకాలం ఎందుకు వెయిట్ చేశావు? నన్ను ఎందుకు భ్రమలో నిలబెట్టావు? చెప్పు. మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది మా దివ్యనని మేమందరం అపార్థం చేసుకున్నాం. వాట్? దివ్యానా? నిన్ను ప్రేమించి నీ వెంట పడి నువ్వు కావాలని, నిన్ను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నేను ఇన్ని ప్రయత్నాలు చేస్తే చివరికి మీ చెల్లిని చేసుకుంటానని ఎలా అనుకున్నావు? అసలు ఇదంతా ఊహించుకోవడానికి ఒక అర్థం ఉండాలి కదా. అనుకున్నాం అంతే. అసలు మీరు నన్ను అడిగిన సంగతే నాకు తెలీదు. నాతో పాటు ఇంట్లో అంతా దివ్య అని అనుకున్నాం. అందుకే అప్పుడేమీ మాట్లాడలేదు. ఇప్పుడు నిజం తెలిసాక అసలు ఆ మాట వినడానికి నాకు చాలా అసహ్యంగా ఉంది. మీరెన్ని ఊహించుకున్నా ఏమనుకున్నా సరే ఈ పెళ్లి జరగదు. అది మర్చిపోండి. నాన్సెన్స్! డామ్ ఇట్! ఏంటిది? ఇద్దరు కలిసి నాకు పిచ్చెక్కించడానికి వచ్చారా? ఈ పెళ్లి కార్డు పంచాను. అందరికీ నా పెళ్ళని చెప్పుకున్నాను. ఫ్రెండ్స్ అందరికీ రమ్మని చెప్పాను. రేపో మాప అందరూ ఇక్కడికి వస్తారు. నేను ఏం జవాబు చెప్పాలి? సొసైటీలో నా పరువేం కావాలి? పలానా సిద్ధార్థ ఇండస్ట్రీస్ అధినేత పెళ్లి అర్ధంతరంగా ఆగిపోయిందంటే 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. నేనేం కావాలి? నా ప్రెస్టేజ్ అంతా ఏమైపోవాలి? జరిగింది మా సైడ్ నుంచి మిస్టేక్ కాదు. నువ్వు చెప్పేదేదో వరుదునికి చెప్పుంటే అప్పుడే నీకు జవాబు దొరుకుండేది. వాళ్ళ నాన్నైనా వరుదునితో చెప్పుంటే ఎప్పుడో ఈ గందరగోళానికి తెరపడి ఉండేది. ఇప్పుడు మేమేం చేసే పరిస్థితిలో లేము. మేం కలిసిపోయినట్టు తెలిసినా మా మావ భరించలేడు. కాబట్టి నువ్వే ఈ పెళ్లి ఇష్టం లేదని ఆయనకి ఎలాగోలా నచ్చజెప్పి ఆపించాలి. మా చేతుల్లో అయితే ఏమీ లేదు. ఈ పెళ్లి జరగదని ముందే మెంటల్ గా ప్రిపేర్ అయిపో. అర్థమైందా? ఫస్ట్ నా ముందు నుంచి వెళ్ళిపో. వెళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళు.